హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మీరెప్పుడు చూడని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బొద్దింకలను మనమంతా చూసే ఉంటాం. అయితే వాటి పాలను ఆవు పాలతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. అయితే అన్ని బొద్దింకలు పాలను ఉత్పత్తి చేయవు. పిల్లలకు జన్మనిచ్చే ఏకైక బొద్దింక డిప్లోప్టెరా పంక్టేట్ అనే జాతి బొద్దింకలు మాత్రమే క్రిస్టల్ ఫామ్ లో ఉండే ఒక రకమైన పాలను ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ షుగర్ కూడా ఉంటుంది. అంతేకాదు బొద్దింకలు 40 నిమిషాల వరకు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 2, అది 1991 ప్యాట్రిషియా అనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే తన కొడుకును పాయిజన్ ఇచ్చి చంపేసింది అని. సో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమెకు ఇంకో అబ్బాయి కూడా పుట్టాడు. అప్పుడు ఆమెను ఇంకా ఆమెకు పుట్టిన ఆ అబ్బాయిని వేరువేరుగా పెట్టారు. కానీ కొన్ని రోజుల ముందు ఫస్ట్ అబ్బాయి ఎలా చనిపోయాడో ఇప్పుడు పుట్టిన అబ్బాయి కూడా సేమ్ అలానే చనిపోయాడు. అయితే అక్కడి వారికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎలా ఈ అబ్బాయి కూడా సేమ్ ఆ అబ్బాయి లాగానే చనిపోయాడు అని వాళ్లకు ఏమీ అర్థం కావట్లేదు. అది కూడా వాళ్ళ అమ్మను ఆ అబ్బాయిని సెపరేట్ గానే పెట్టారు. అయినా కూడా ఆ అబ్బాయి చనిపోయాడు. దీంతో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అయితే చివరిగా వాళ్లకు తెలిసింది ఏంటి అంటే ఆ పిల్లలకు ఒక వింత డిజార్డర్ ఉంది అని. దాని పేరు మిథైల్మలోనిక్ అసిడెమియా. ఈ డిజార్డర్ ఉన్న వాళ్లకు బాడీలో ఉన్న కొన్ని ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ బ్రేక్ అవ్వవు. అలా బ్రేక్ అవ్వకపోవడం వల్ల బ్లడ్ లో మిథైల్మలోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దాని వల్లే ఈ పిల్లలు చనిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం నిద్దట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి సడన్ గా ఒక జర్క్ ఇచ్చి వెంటనే కాన్షియస్ లోకి వస్తాం. దానికి రీజన్ ఏంటి అంటే మన బాడీ మనం చనిపోయాము అని అనుకుంటుందట. కానీ మన బ్రెయిన్ మనం బ్రతికే ఉన్నామని చెప్పడానికి ఇలా జరికిస్తుందట. అంతేకాదు ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే చాలా మంది వాళ్ళ డ్రీమ్ లో చనిపోతున్నాం అనే టైంకి నిద్ర నుంచి బయటికి వచ్చేస్తారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పడుకొని ఉన్నారు. అప్పుడు మీకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో మిమ్మల్ని ఎవరో గన్తో షూట్ చేశారు. అయితే మీరు ఆ డ్రీమ్ మీరు చనిపోక ముందే మీకు మెలకువ వచ్చేస్తుంది. ఎందుకంటే చనిపోయాక ఏమవుతుందో మన బ్రెయిన్ కి తెలియదు. అందుకే మనల్ని కాన్షియస్ లోకి తెస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, అతిపెద్ద పర్వతం ఏంటి అంటే మనమందరం కూడా మౌంట్ ఎవరెస్ట్ అని అంటాం. అవును, భూమి మీద ఉన్న వాటిలో అతిపెద్దది మౌంట్ ఎవరెస్టే. దాని హైట్ 8849 మీటర్లు. కానీ మనిషి కనిపెట్టిన అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కాదు. అదేంటంటే ఒలంపస్ మౌంట్స్. ఇదొక వాల్కోనిక్ మౌంటైన్. ఇది ఉండేదైతే మన భూమి మీద కాదు, మార్స్ గ్రహం మీద. ఇది మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా 3 టైమ్స్ పెద్దది. దాని హైట్ చూసుకుంటే 22 కిలోమీటర్స్. కేవలం హైట్ లోనే కాదు, విడ్త్ లో కూడా ఇది మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా చాలా పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 5, క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో చూసుకుంటే నెంబర్ 1 కాయిన్ బిట్ కాయిన్. ఈ కాయిన్ ను కనిపెట్టింది ఎవరు అని అడిగితే చాలా మందికి ఆన్సర్ తెలియదు. అయితే ఈ బిట్ కాయిన్ ను కనిపెట్టింది సటోషి నకమోటో అనే అతను. అయితే ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆస్ట్రేలియాలోని 56% మంది బిట్ కాయిన్ ను కనిపెట్టింది ఎలాన్ మస్క్ అని అనుకుంటున్నారట. 6, ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే ఎవరికైతే గడ్డం ఈజీగా గ్రో అవుతుందో అండ్ తక్కువ ఏజ్ ఉన్నప్పుడే ఎవరికైతే గడ్డం వచ్చేస్తుందో వాళ్లకు బట్టతల రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట. అంటే కంప్లీట్ గా 100% మెంబర్స్ అయిపోరు, కానీ చాలా మందికి ఇలా జరుగుతుందట. సో నాకైతే ఇప్పటికీ గడ్డం సరిగా రాలేదు. మరి నేనైతే సేఫ్. మరి మీరు సేఫ్ లో ఉన్నారో అన్సేఫ్ లో ఉన్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, ఆఫ్రికాలోని సవానా గ్రాస్ ల్యాండ్స్ లో కనబడ్డ ఈ జిరాఫీని చూడండి. ఇది ఎందుకు ఇలా ఉందో తెలుసా? నిజానికి పాపిలోమా అనే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ వైరస్ జిరాఫీలనే కాదు, గుర్రాలని, పశువుల్ని, మనుషుల్ని కూడా అటాక్ చేస్తుంది. ఇది కూడా కరోనా వైరస్ లాంటిదే. స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. జంతువుల్లో అయితే స్పర్శ అనేటువంటి కాన్సెప్టే ఉండదు. మరి ఎలా వ్యాపిస్తుంది అని అనుకుంటున్నారు? అయితే ఎలా వ్యాపిస్తుందంటే ఆక్స్ పేకర్ అనే పక్షి జంతువుల మీద వాలి వాటి చర్మాన్ని, వాటి మీద ఉన్న పురుగుల్ని తింటూ ఉంటుంది. ఆ పక్షి ఒక జంతువు మీద నుంచి వేరొక జంతువు మీదకు వెళ్ళినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమైనది కాదు, కానీ బాగా దురద పెడుతుంది. ఈ వైరస్ ఎప్పుడు మొట్టమొదటిగా వెలుగులోకి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ 400 సంవత్సరాల పురాతనమైన వైరస్ గా దీన్ని కనుగొన్నారు. ఇతర వైరస్లతో పోల్చుకుంటే పాపిలోమా వైరస్ చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. కానీ సరైన టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ జంతువులు చనిపోతాయి. మ్యూజియంలోకి వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఉండే ఎన్నో థింగ్స్ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఫాసిల్స్ ని చూడడం అంటే చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. అంటే శిలాజాలను చూడడం అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ న్యూజిలాండ్ కి చెందిన ఒక ఫాసిల్ హంటర్ 12 మిలియన్ల సంవత్సరాల నాటి ఒక పీత శిలాజాన్ని కనుగొన్నాడు. అది ఫస్ట్ ఒక రాయిలాగా ఉండింది. అయితే దాంట్లోని ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ నంతా తొలగించడానికి అతనికి 14 గంటలు
గంటలకు పైగా టైం పట్టింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ 1,20,00,000 సంవత్సరాల నాటి పీత శిలాజాలం. ఫ్యాక్ట్ నెంబర్ 9, అది డిసెంబర్ 10, 1968 జపాన్ క్యాపిటల్ అయిన టోక్యో నగరంలో 4 బ్యాంక్ ఎంప్లాయీస్ కలిసి బ్యాంక్ లో ఉన్న 300 మిలియన్ యెన్స్ ని ఒక వ్యాన్ లో షిఫ్ట్ చేస్తున్నారు. అయితే అలా షిఫ్ట్ చేస్తున్న టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ బైక్ మీద వచ్చి ఆ వ్యాన్ ను ఆపి వాళ్లతో ఈ వ్యాన్ లో బాంబు ఉంది అని అందరూ ఆ వ్యాన్ నుంచి దూరంగా వెళ్లిపోవాలని చెప్పాడు. వాళ్ళందరూ భయంతో ఆ వ్యాన్ నుంచి దూరంగా పారిపోయారు. ఇక ఎంత టైం అయినా కూడా ఎలాంటి బాంబు పెళ్ళుడు శబ్దం వినిపించలేదు. ఇక ఏమైందో చూద్దామని ఆ ఎంప్లాయీస్ ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లారు. ఇక ఆ వ్యాన్ లో చూస్తే డబ్బులు లేవు. అప్పుడు తెలిసింది వచ్చిన వాడు పోలీస్ కాదు, దొంగ అని. అయితే ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ దొంగతనం చేసింది ఎవరో, ఆ డబ్బులు ఏమయ్యాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మామూలుగా తాబేళ్లు ఏం తింటాయి? నీటిలో ఉన్న పురుగులను, పాచిని, చెత్తను, ఆకులను, పండ్లను ఇలాంటి వాటిని తింటాయి. అందరూ ఇలానే అనుకుంటారు, కానీ ఇవి అంతకు మించి అనే విధంగా వేరే జీవులను అటాక్ చేస్తుంటాయి. నమ్మశక్యంగా లేదా? ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది. ఈ తాబేళ్లను చూడండి, ఆ పక్షి మీద దాడి చేసి ఆ పక్షిని పట్టుకుని ఎలా నీటిలోకి లాక్కెళ్ళిపోతుందో. అంతేకాదు అవి నీటిలో ఉండే బాతులను, వాటి పిల్లలను కూడా వేటాడి తినేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ తాబేలు ఆ బాతును ఎంత క్రూరంగా చంపుతోందో. నీళ్లలో ముంచేసి ఊపిరాడకుండా చేసి మరీ చంపి తినేస్తోంది. ఇప్పుడు మీకు ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన తాబేలును చూపిస్తా. దాని పేరు అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్. వీటి దవడలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీటి నోట్లో మన చేయి పెట్టినా కూడా చాలా ఈజీగా మన వేళ్లను కత్తిరించేస్తాయి. ఇవి ఎలుకల్ని, పెద్ద పెద్ద బల్లుల్ని, చేపలను, కప్పలను కూడా వేటాడి చంపి తినేస్తుంటాయి. సో వీటినే కాదు, విషపూరితమైన పాములను కూడా వదిలిపెట్టదు. ఒకసారి ఈ పొడవాటి పామును చూడండి, ఇది ఆ తాబేలు చేతికి చిక్కింది. ఇక ఆ తాబేలు ఊరుకుంటుందా? గట్టిగా కరిచి పట్టుకునేసింది. ఆ తాబేలు మాత్రం ఊరుకోలేదు. ఇక ఆ పాము చేసేదేం లేక చనిపోయినట్టు నటించి తప్పించుకుని పారిపోయింది. పాపం ఈ పాములు కూడా ఈ తాబేళ్లకు భయపడే రోజులు వచ్చాయి. నేల మీద కాబట్టి సరిపోయింది. ఈ పాము చాలా ఈజీగా తప్పించుకుని పారిపోయింది. తాబేళ్ల రాజ్యం నీటిలో. మరి ఆ నీటిలో ఏదైనా పాము వాటికి దొరికిందా? ఇక వాటికి చావే. ఇక్కడ చూడండి, ఈ పాముని ఈ తాబేలు ఎలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి తినేస్తోందో. ఈ తాబేళ్లు కూడా తక్కువ కాదండోయ్. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనం అరటి పళ్ళను తింటూ ఉన్నప్పుడు ఇలాంటి పొరలను చూస్తూ ఉంటాం. ఇవి తొక్కకు ఇంకా పండుకు మధ్యలో ఉంటాయి. అయితే వీటికి కూడా ఒక పేరు ఉంది. వీటిని ఫ్లోయం బండిల్స్ అని అంటారు. వాటిని చాలా మంది తినకూడదు అని పడేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఒక అరటి పండు వల్ల ఎంత యూస్ ఉందో దీని వల్ల కూడా అంతే యూస్ ఉంది. ఈ ఫ్లోయంలో పొటాషియం, ఫైబర్, విటమిన్ ఏ అండ్ విటమిన్ B6 ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి అవి పడేయకుండా తినేయండి. సో ఇక్కడ నుంచి మీరు కూడా తింటారో లేదో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 10,000 లైక్స్. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి.